గురు పౌర్ణమి సందర్భంగా నవలూరు గ్రామంలోని స్మైల్ ఓల్డేజ్ హోంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో నిర్వాహకులు ఉపేంద్ర వర్మ, కె స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా ఆప్తులు మిత్రులైన విజయవాడకు చెందిన శ్రీ అంగా ఉపేంద్ర వర్మ గారు ఈ ముత్యాల పందిర వాహనోత్సవం జరుగుతుంది. ఈరోజు ఆ సందర్భంగా మా మంగళగిరిలోని నవలూరు కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆశ్రమాల్లో ఈరోజు ఉదయం నుంచి అన్నప్రసాదం పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు మన స్మైల్ ఆశ్రమంలో నవలూరులో ఉన్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది. ఈ కార్యక్రమం మొదలైనాక మధ్యాహ్నం నుంచి 3:30కి మిద్దికాడ ఆంజనేయ స్వామి గుడి నుంచి ర్యాలీగా బయలుదేరి కళాకారులతో స్వామివారి దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి ముత్యపందిరి వాహనం సాయంత్రం 6 గంటలకు బయటకు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మిద్దికాడ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం రాత్రి నుంచి ఈ గుడికాడ లైటింగ్ కానీ, వీధి మొత్తం లైటింగ్లు కానీ చాలా అద్భుతంగా ఉండే. ఈ సంవత్సరం ఇది 5వ సంవత్సరం. ఈ 5వ సంవత్సరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చే అంగా ఉపేంద్ర వర్మ గారు అద్భుతంగా ఈ సంవత్సరం బాగా చేస్తున్నారు. ఇది అందరూ భక్తులందరూ తిలకించవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని స్వామివారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఉపేంద్ర వర్మకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని కోరుకుంటున్నాము. ఓకే, రైట్ స్టార్ట్ అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి మనందరికీ తెలుసు కదా. మన ఆశ్రమంలో కూడా మంచి పండుగ వాతావరణం తీసుకొచ్చారు వీరంతా మన ఆశ్రమానికి విచ్చేసి. ఈరోజు అంగా ఉపేంద్ర వర్మ గారు అంటే మంగళగిరిలో ఒక బ్రాండ్ ఏర్పరిచారనమాట. ఆయన సేవా కార్యక్రమాల్లో కాకుండా అలాగే భక్తి పరవశంగా మన మంగళగిరికి ఎంతో ప్రాముఖ్యత చెందిన లక్ష్మీ నరసింహ స్వామికి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి ఈ రోజు ముత్యాల పందిరి ఏర్పాటు చేస్తారనమాట. ఆయన సొంత ఖర్చులతో అంగరంగ వైభవంగా ఈ రోజు స్వామివారికి సేవలు చేస్తారు. అంతేకాకుండా ఈ సంవత్సరం కొత్తగా ఒక ఇనిషియేషన్ తీసుకొని మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో గ్రామాల్లో ప్రతి చోట ఎక్కడైతే ఇలాంటి అనాథాశ్రమాలు ఉన్నాయో అన్ని ఆశ్రమాలకి ఆయన ఈ రోజు భోజనం ఏర్పాట్లు చేశారు. ఎంత గొప్ప విషయం అయినా ఆయన, వారి టీము, వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఇలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మన ఆశ్రమం తరపు నుంచి మా భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఈ రోజు మన టీంలో వచ్చిన వాళ్ళు కూడా అంతా చాలా గొప్ప వ్యక్తులేనండి. కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ని ఆ బాబాయ్ గారు అందరికి వేల మందికి అన్నదానం చేస్తూ ఉంటారు. అలాగే నరసింహారావు గారు, ఆయన కూడా బీసీ సంఘంలో ఉంటారు. సేవా కార్యక్రమాలంటే ఆయన ఎంత బిజీగా ఉంటారు, గోల్డ్ వర్క్ లో అన్ని వదిలేసి కూడా సేవా కార్యక్రమాలంటే తిరుగుతూ ఉంటారు. ఈ టీం అంతా కూడా అంతా సేవా కార్యక్రమాలు, అందరూ టీచర్స్ ఉన్నారు, అలాగే మంచి మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ పనులు వదిలేసి స్వయంగా వారే వచ్చి మనకి భోజనం వడ్డించడం చాలా సంతోషకరం. అలాగే వీరందరూ కూడా, వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అన్నదాత అన్నదాత అన్నదాత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.